తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రావణ వెల్కమ్. థ్యాంక్ యూ స్వప్న గారు. ఫస్ట్ నా కెరియర్ లో ఫస్ట్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇంటర్వ్యూస్ వాజ్ విత్ యూ. మళ్ళీ ఇప్పుడు వెరీ వెరీ హ్యాపీ. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ టు మీట్ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్. కానీ పెద్ద షాక్ ఏంటంటే అప్పుడు శ్రావణ భార్గవికి ఇప్పుడు శ్రావణ భార్గవికి ఇంత ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు జరిగింది? అప్పుడు మరీ బక్కగా ఉండేదాన్ని, ఇప్పుడు కొంచెం బక్కగా మాత్రమే కాదు, జుట్టు ముడేసుకుని పైకి డార్క్ హెయిర్, ఇప్పుడు మంచి హైలైట్స్ ఏవో పెట్టుకుని, ఈ హైలైట్స్ ఇది ఇయరే అరౌండ్ 4 months నా సాంగ్ కోసం చేయించుకోవాల్సి వచ్చింది. దాని తర్వాత అలా కంటిన్యూ అయిపోతుంది. అండ్ యూ లుక్ వెరీ మోడర్న్ అండ్ వెరీ బోల్డ్. థ్యాంక్ యూ. సో ఆల్ దిస్ ఇస్ అ డెలిబరేట్ కాన్షియస్ చాయిస్. ఈ పాట గానీ ఈ థీమ్ అంతా కూడా ఏదైతే నడుస్తుందో అంటే ఏదో ఏదో డెలిబరేట్ గా ఏదో చేయాలని అయితే స్టార్ట్ చేయలేదు. సో యాజ్ వి గ్రో లైఫ్ లో ముందుకెళ్తున్న కొద్దీ మనం అంటే ఏంటో మనకు తెలుస్తూ ఉంటుంది కదా. అవును అవును. సో ఆ తెలిసినప్పుడు ఇంకొంచెం కాన్ఫిడెంట్ గా అవును నేను ఇది అని యాక్సెప్ట్ చేయడం మనం స్టార్ట్ చేస్తాం. ఎస్పెషలీ విమెన్, వి స్టార్ట్ యాక్సెప్టింగ్ హూ వి ఆర్ అండ్ ఫర్ ఆల్ ద రైట్ రీజన్స్. అండ్ ఐ థింక్ దట్ హ్యాపెండ్. ఈ పాటలో అదంతా కన్వే అయిందా శ్రావణ? అది కన్వే అయింది అని నాకు అనిపిస్తుంది. మై ఒపీనియన్స్, మై థాట్స్, మై వాల్యూస్, ఆల్ ఆఫ్ దెమ్ పుట్ టుగెదర్ ఇస్ ఫకుయామా. ఇప్పుడు ఈ పాట కీవర్డ్ ఏదైతే ఉందో అది ఎలా ప్రొనౌన్స్ చేయాలో అని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నువ్వే చేసే రిక్వెస్ట్ చేస్తున్నా. అది యాక్చువల్లీ ఇలా అంటే ఒక ప్రాబ్లం, అలా అంటే ఇంకో ప్రాబ్లం. అంటే ఇప్పుడు మీరు దాన్ని మ్యూట్ చేసుకుంటారా, మీరు బీప్ వేసుకుంటారా? బీప్ వేసుకో, ఎందుకు? పాట అదొక వర్డ్ ఏమన్నా జపనీస్ వర్డా? Actually, it is a Japanese word. Fukuyama is a city in Japan. And Fukuyama అని ఒక సైంటిస్ట్, ఆర్ ఐఎమ్ నాట్ షూర్, బట్ ఎవరిదో పేరు కూడా అనమాట, ఒక ఫేమస్ పర్సనాలిటీ. కాకపోతే నా పాటలో ఫుకుయామా అనే సిటీని నేను నా పాటకు అనుకూలంగా మార్చుకున్నాను అనమాట. ఐ డోంట్ వాంట్ ఇట్ టు బి ఎక్స్ప్లిసిట్, సో అందుకని కొంచెం అలా మార్చుకున్నాను. సో ఎక్కడో అంటే యూ వాంటెడ్ టు జస్ట్ టెల్ the world or society or whatever, to hell with it ana enti? What is it? లేదు అసలు అలా కూడా నో అసలు ఆ యాంగిలే లేదు. థ్యాంక్ యూ. యాంగిలే లేదు. అంటే టు హెల్ విత్ ఇట్ అనే యాంగిల్ అసలు లేదు. మై ఓన్లీ అసలు అంత ఆలోచించలేదండి. ఐ ఫెల్ట్ సో నేను ఇప్పుడు ఐ హ్యావ్ సమ్ థాట్స్, ఐఎమ్ యూస్ టు రైటింగ్. ఐ జర్నల్ చేస్తాను. ఏదైనా రాస్తే నాకు హాయిగా అనిపిస్తుంది అనమాట. సో అలా ఏదో ప్యూర్ అబ్జర్వేషన్ బేసిస్ లో చూసినవి, జరిగినవి, సెకండ్ హ్యాండ్ ఎక్స్పీరియన్సెస్, ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్సెస్, ఇవన్నీ కట్టుగట్టి నేను జర్నల్ చేస్తే వచ్చిన పాట ఫకుయామా. ఇప్పుడు మళ్ళీ మారింది అది. ఫుకుయామా సిటీ పేరు, కాకపోతే నేను మార్చుకున్నది ఫకుయామా అని మార్చుకున్నాను. ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. జనాలు ఇబ్బంది పడుతున్నారు, బట్ అందుకనే డైరెక్ట్ గా వాడకూడదు అని అలా ఫకుయామా. పాటలో చాలా విషయాలు అబౌట్ సొసైటల్ కండిషనింగ్, ఎలా మనం చెప్పబడతాయో మనకి విషయాలు చిన్నప్పటి నుంచి, అవన్నీ అందరి కామన్ అమ్మాయిలకి చెప్పలేని ప్రాబ్లమ్సా శ్రావణ? వాట్ డిడ్ యూ ఫీల్? చెప్పలేని ప్రాబ్లమ్స్ కాదు, డైరెక్ట్ గా అందరికి చెప్తే యాక్సెప్ట్ చేస్తారో లేదో అనే ఒక భయం. ఇప్పుడు కొన్ని పాయింట్స్ నలుగురిలో మనం చెప్పుకుంటాము, మన థాట్స్ కానీ మన ఒపీనియన్స్ కానీ, కొన్ని బయటికి చెప్పాము ఎందుకంటే దే ఆర్ నాట్ సోషల్లీ యాక్సెప్టబుల్. బయటికి చెప్తే తగులుతాయి కొన్ని, అయ్యో అదేంటి అలా అనేసింది ఏంటి అని అనుకుంటాం. కాకపోతే అందులో నిజం ఉన్నా ఒక్కసారి వీఆర్ టేకెన్ అ బ్యాక్. సో అలాంటప్పుడు ఎందుకు అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పి మనం కూడా చెప్పడం మానేస్తాం కొన్ని. కరెక్ట్. అలాంటి ఒక ట్రైన్ ఆఫ్ థాట్ లో వచ్చిన థాట్స్ అన్నమాట ఇవన్నీ. ఇంకోటి క్లారిఫై చేయాలి, it is not a male bashing song at all. Actually, I start with bashing female to female toxicity నుంచి స్టార్ట్ చేస్తాను యాక్చువల్గా పాట. అది ఎక్కడో మిస్ అయిపోతున్నారు. సో త్రూ దిస్ ఇంటర్వ్యూ ఐ వాంట్ టు సే దట్ ఇట్స్ నాట్ బ్యాషింగ్ మేల్ ఆర్ ఫీమేల్. పురుషుల్ని కంప్లీట్ గా తొక్కేసే ప్రశ్నించే పాట కాదు, అసలుగా మహిళల్ని ప్రశ్నించే పాట. యాక్చువల్ మహిళల్ని ప్రశ్నించే పాట, సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ ని ప్రశ్నించే పాట. ఎవరెవరు టాక్సిక్ గా మారుతున్నారు మన లైఫ్ లో? ఉదాహరణకి క్యారెక్టర్సా, మన ఫ్రెండ్సా, ఫ్యామిలీ మెంబర్సా, అమ్మగారు, అక్కగారు, అత్తగారు, పిన్ని గారు, అందరూ?
అంటే ఈ ఒక సర్టెన్ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్ అని కాదు. కాకపోతే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫీమేల్ టు ఫీమేల్ టాక్సిసిటీ ఎక్కువైపోయిందని నాకు అనిపించింది. జస్ట్ ఆ టాక్సిసిటీకి ఒక ఎగ్జాంపుల్ శ్రావణ అర్థం చేసుకోవడానికి. చెప్తాను. యా యా సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పాటే ఉంది. పాట కింద నాకు వచ్చే కమెంట్స్ అన్ని కూడా అంటే నెగెటివ్ కమెంట్స్ అన్ని కూడా ఒక 100 కమెంట్స్ ఉన్నాయనుకోండి. 100 కమెంట్స్ లో నాకు 70% ఆర్ 80% కమెంట్స్ నెగెటివ్ కమెంట్స్ కమ్ ఫ్రమ్ ఫీమేల్. ఎలా వస్తాయి అంటే ఆ బట్టలేంటి, లేకపోతే ఆ పాట ఏంటి, ఇలా వస్తాయి. సో అంటే ఫీమేల్ టు ఫీమేల్ టాక్సిసిటీ పెరిగినట్టు నాకు అనిపిస్తుంది. మొన్న అయింది కదా పెద్ద రాదంతం. ఎవరిది? ఓ యా. ఏమన్నా అనసూయ విషయంలో జరిగిన రిపర్కషన్స్ అన్ని కూడా చాలా చాలా వెరీ వెరీ సాడ్. అంటే హౌ సో ఎందుకంటే ఐ థింక్ అంటే ఆడవాళ్ళని ఒక మాటతో వాళ్ళని డౌన్ చేసేయడం చాలా ఈజీ. పలు రకాలు టు బ్రింగ్ డౌన్ అ ఉమెన్ ఇట్ ఇస్ వెరీ ఈజీ. వర్బల్ గా అబ్యూస్ చేయొచ్చు. ఒక మాట చాలా ఉన్నాయి, చాయిస్ ఆఫ్ వర్డ్స్, దెర్ ఆర్ మెనీ చాయిస్ ఆఫ్ వర్డ్స్. సో ఒక్క మాట అనేస్తే మనం అంటే మనల్ని డీగ్రేడ్ చేసేయచ్చు అనమాట. ఇట్స్ వెరీ ఈజీ టు డీగ్రేడ్ అ ఉమెన్, విచ్ ఇస్ వై ప్రాబ్లీ అమ్మాయిలు కూడా అమ్మాయిల్ని డౌన్ గ్రేడ్ చేయడం కరెక్ట్. అవును కదా, అంతే చేస్తారేమో అని నాకు అనిపించింది. సో దట్స్ నాట్ ద వే. యూ షుడ్ లిఫ్ట్ ఈచ్ అదర్ అప్ అనే ఒక పాయింట్ తో నేను రాశాను. బాగుంది. కానీ ఇది ఎంతమందికి వెళ్తుందో మెసేజ్? బికాస్ ఐ థింక్ అందరూ ఎవ్రీబడి షుడ్ బి వాంటింగ్ టు గెట్ లిఫ్టెడ్ అండ్ టు లిఫ్ట్. అంతే కదా. యాక్చువల్లీ నా దగ్గర ఐ హావ్ టేకెన్ స్క్రీన్ షాట్స్ ఆఫ్ ఆల్ ద కామెంట్స్, డిఎమ్స్ దట్ ఐ గాట్ ఫ్రమ్ ఉమెన్. కొంతమంది అయితే వాళ్ళ ఫ్రెండ్ తో జరిగిన వాట్సాప్ కాన్వర్సేషన్స్ కూడా నాకు స్క్రీన్ షాట్స్ తీసి పెట్టారు అనమాట. అంటే నువ్వు కరెక్ట్ గా చెప్పావు, మాకు ఇలాగే జరిగిందనా? కరెక్ట్ గా అంటే దిస్ ఇస్ హౌ ఇట్ షుడ్ బి, ఆర్ వి ఆర్ వెరీ ఇన్స్పైర్డ్ బై వాట్ ఎవర్ యూ రిటన్. మేము చెప్పలేంది మీరు చెప్పారు అని చెప్పి. ఆల్ సెడ్ అండ్ డన్ పాట యాటిట్యూడ్ మాత్రం ఖతర్నాక్ ఉంది. థ్యాంక్ యూ. ఆ బట్టలు వేసుకోవడం అంటే ఆల్మోస్ట్ ఐ కేర్, అంటే నాట్ లైక్ కేర్ టు హూట్స్, బట్ ఎక్కడో అక్కడ ఆ ఇది కనిపిస్తుంది, ఆ రెబెల్ టోన్. సో యాక్చువల్లీ స్పీకింగ్ ఐ జస్ట్ షోడ్ హూ ఐ ట్రూలీ యామ్ త్రూ ద సాంగ్. అంతకు ముందు అలా లేవా శ్రవణ? బికాస్ ఐ రిమెంబర్ యూ వాజ్ రిలేటివ్లీ మోర్ ట్రెడిషనల్ గర్ల్. ట్రెడిషనల్ కూడా కాదు, మోర్ కొంచెం ఇంత వివిడ్, ఇంత ఓపెన్ గా బయటికి చెప్పే వోకల్ గా ఉండే పరిస్థితి కాదు, ఆల్దో యువర్ వోకలిస్ట్. అంటే అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు యాజ్ వి ఏజ్ మనకి మనం ఏంటి అనేది అంటే మన క్వాలిటీస్ we get more comfortable with who we are. What was the defining moment for you? And where you realized you're not that, but you're something actually you evolving to be different? It's Pakuyama. Damn. Asalu outright ga cheppesta, because it's not just a song for me. Pakuyama has ante a process anta has taught me so much about myself also, where you, I think you should be you in the song, because the song పాట రాయడం కూడా నేను అలాగే రాసా, వితౌట్ నో ఫిల్టర్స్, వితౌట్ బౌండరీస్. ఐ హావ్ రిటన్ ద సాంగ్ లైక్ దట్. అంత రాసిన తర్వాత మళ్ళీ నేను ఆన్ స్క్రీన్ ఇఫ్ ఐఎమ్ డిఫరెంట్, జంకాన్ అనుకోండి, ఆ బయటికి రాదు పాట. ద మెసేజ్ వోంట్ గో. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఏదో బట్టలు వేసుకోవడము ఐ డిడ్ ఇట్ స్ట్రాటజికలీ అని కూడా అనట్లా. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ హూ ఐ యామ్. Okay. I also wear sarees, I also wear kurtis, I also wear dresses, I also wear frocks, pants, everything. That is also very much a part of me, like how this is also very much part of me, how motherhood is also a part of me. So these are all dimensions of being a woman. So అందరూ వాళ్ళ వేరియస్ డైమెన్షన్స్ ని ఎక్స్ప్లోర్ చేసి Unapologetically. కానీ నువ్వు అన్నట్టు ఐ మీన్ ఫ్రాంక్లీ శ్రవణ, ఇప్పుడు సొసైటీలో ఇట్స్ వెరీ హార్డ్. వీఆర్ గోయింగ్ త్రూ ట్రాన్సిషన్. ఇప్పుడు ఏది వేసుకున్నా ఎవరికో ఒకరికి కోపం వస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.